హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. థంబ్నెయిల్ చూసి వీడియో ఓపెన్ చేస్తుంటారు. ఏంటి నీట్ యూజీ 2026 రోడ్ మ్యాపా? నీట్ యూజీ 2025 ఎగ్జామినేషన్ అవ్వలేదు, అప్పుడే నీట్ యూజీ 2026 రోడ్ మ్యాప్ ఏంటి అని మీలో చాలా మందికి డౌట్ రావచ్చు. సో కంప్లీట్గా ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో ఎవరి కోసం? సో రోడ్ మ్యాప్ ఇప్పుడే ఎందుకు, అసలు యాక్చువల్గా ఎలాంటి ప్రాసెస్ని, ఎలాంటి టైం టేబుల్ని ఎలా ప్రిపేర్ అవుతే నీట్ యూజీ 2026ని మనం క్రాక్ చేయొచ్చు అనేది చెప్పడానికి ట్రై చేస్తాం. మీరు స్టూడెంట్ అయినా, మీరు పేరెంట్ అయినా ఈ వీడియోని చూడడానికి ట్రై చేయండి. మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో విజన్ అప్డేట్ నుండి ఏంటంటే, విజన్ అప్డేట్ నుంచి ఇప్పటి వరకు చాలా మంది స్టూడెంట్స్ గైడ్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు విజన్ అప్డేట్ క్లాసెస్ అని ఒక న్యూ యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసాము. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. సో ఈ ఛానల్ ద్వారా నీట్ యూజీ అయినా, జేఈ అయినా, పీజీ అయినా, ఎంసెట్ వాళ్ళకైనా క్లాసెస్ ఉంటాయి. సో అవి మీకు ఒక కెరీర్ని సెట్ చేసుకోవడానికి మీకు యూజ్ అవుతాయి. విజన్ అప్డేట్ నుంచి మీకు ఖచ్చితంగా హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక విషయంలోకి వస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్ యూజీకి ఎవరైతే 2026 ప్రిపేర్ అవుతున్నారో, మీ విజన్ అప్డేట్ నుంచి మీకు ప్రిపేర్ అవ్వడం కోసం నీట్ యూజీ సబ్జెక్ట్ వైజ్ ఎన్సీఆర్టీ బేస్డ్ ఎంసీక్యూస్ టెస్ట్ సిరీస్ ఇస్తున్నాము. ఇది మీకు యూజ్ అవుతుంది. 12 months వ్యాలిడిటీ ఉంటుంది. కేవలం 499కే వీలైతే యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు హాస్టలర్స్ అయినా, మీరు డే స్కాలర్స్ అయినా, మీరు కాలేజ్కి వెళ్ళొచ్చిన తర్వాత అయినా ప్రిపేర్ అవ్వచ్చు. మీరు హాస్టలర్స్ అయితే మీరు ఎప్పుడైతే ఫెస్టివల్స్కి ఇంటికి వస్తారో అప్పుడు కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. మీ ప్రిపరేషన్లో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఎవరి కోసం అని అంటే, ఎవరైతే నీట్ యూజీ 2025 ఎగ్జామినేషన్ రాస్తున్న క్యాండిడేట్స్ ఉంటారో, డ్రాపర్స్, వాళ్ళ కోసం అయితే కాదు. ఎలాగో మీరు నీట్ యూజీ 2025 ఎగ్జామినేషన్ని May 4th రాస్తారో అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ పర్టికులర్ వీడియో ఎవరి కోసము అంటే, ఎవరైతే జూన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయి, ఎగ్జామినేషన్స్ అయిపోయి, సో రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఏం చేయాలో తెలియక మా టార్గెట్ నీట్ యూజీ 2026 అని పెట్టుకొని ఖాళీగా ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, అండ్ దాంతోపాటు నీట్ యూజీ 2026 మా టార్గెట్, ఇంట్లో కూర్చొనే క్లాస్లకు అటెండ్ అవుతున్నాము, ప్రిపేర్ అవుతున్నాము, సో ఎలా చదవాలో తెలియట్లేదు అనుకునే క్యాండిడేట్స్ కోసం నెక్స్ట్ 2025లో ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అయిపోయి నీట్ యూజీ 2025 ఎగ్జామినేషన్ రాస్తున్నాము, కానీ మాకు ఒక క్లారిటీ మిస్ అవుతుంది, మేము క్రాక్ చేస్తామో లేదో, కానీ మేము లాంగ్ టర్మ్కి వెళ్తాము, మా టార్గెట్ నీట్ యూజీ 2026 అన్న క్యాండిడేట్స్ కోసం మాత్రమే ఈ పర్టికులర్ వీడియో. వాళ్ళు మాత్రమే చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ రోడ్ మ్యాప్ ఎందుకు, ఇప్పటి నుంచే ఎందుకు స్టార్ట్ చేయాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి, అసలు ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎందుకు ప్రిపేర్ అవ్వాలి, నీట్ యూజీ 2026ని ఫస్ట్ అటెంప్ట్లో ఎలా క్లియర్ చేయాలి అనేది సెకండ్ పాయింట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, సో ఇప్పటి నుంచే రోడ్ మ్యాప్ మనకి ఎందుకు అంటే, నేను చాలా మంది స్టూడెంట్స్ని చూస్తూ ఉన్నాను. దాదాపుగా తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, ఒక్కొక్క స్టేట్ నుంచి 4.5 lakh మెంబర్స్, అంటే దాదాపు ఒక 9 lakhs మెంబర్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ రాశారు. మొత్తంగా చూసుకుంటే ఒక 10 నుంచి 15 లక్షల మంది ఉంటారు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చూసుకొని. దీంట్లో మనకు దాదాపుగా ఒక 6 to 7 lakhs మెంబర్స్ బైపీసీ చదివిన క్యాండిడేట్స్ ఉంటారు. ఓకేనా, బైపీసీ చదివిన క్యాండిడేట్స్ ఉంటారు. దీంట్లో అట్లీస్ట్ ఒక 2 lakhs మెంబర్స్ అనుకుందాం, మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఫస్ట్ ఇయర్ బైపీసీ కంప్లీట్ చేసి ఖాళీగా ఉండి నీట్ యూజీ రాయాలి అనుకున్న క్యాండిడేట్స్ అనుకుందాం. వీళ్ళలో చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఎగ్జామినేషన్ రాసి ఇప్పుడు చాలా మంది ఏంటంటే, సార్ మేము ఒంటరిగా ఉన్నాము, ఏం తెలియట్లేదు, నీట్ యూజీ 2026 మా టార్గెట్, సో ఇప్పుడే ప్రిపేర్ అవ్వాలా. అలాంటి టైంలో, ఎవడు తోడు లేని టైంలో వీళ్ళకు మొబైల్ అలవాటు అయిపోతుంది. సో మొబైల్లో సోషల్ మీడియా అలవాటు అయిపోతుంది. సో కాబట్టి ఈ మొబైల్, ఈ సోషల్ మీడియా కన్నా కూడా మీకు అతిపెద్ద టార్గెట్ ఒకటి ఉంది, అది నీట్ యూజీ 2026. దాన్ని టార్గెట్గా పెట్టుకోండి. సో మీకు ఎక్కడ కనిపిస్తే అక్కడ నీట్ యూజీ 2026 నా టార్గెట్ అని రాసి పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, అసలు అయిపోయిన టైం అయిపోయింది, పోయిన టైం మళ్ళీ అస్సలు తిరిగి రాదు. మీకున్న టైం ఏంటంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి నుంచి చూసుకుందాం. ఇప్పటి నుంచే ఎందుకు ప్రిపేర్ అవ్వాలంటే, నీ ఎగ్జామినేషన్ మళ్ళీ నీకు మేలోనే ఉంటుంది అనుకుంటే, నీకు ఎగ్జాక్ట్గా ఉన్న టైం ఏంటి, 12 months టైం. ఒకవేళ నువ్వు జూనియర్ ఇంటర్మీడియట్ అయిపోయి సీనియర్ ఇంటర్మీడియట్లోకి ఎంటర్ అవుతుంటే నీకున్న ఎగ్జాక్ట్ టైం ఏంటి, 12 months టైం. ఈ 12 months టైంలో 30 to 45 days, ఓకేనా, 30 to 45 days నీ ఐపీఈ ఎగ్జామినేషన్కి వెళ్ళిపోతుంది. ఓకేనా, నీ ఐపీఈ ఎగ్జామినేషన్స్కి వెళ్ళిపోతుంది. సో కాబట్టి నీకున్న ఎగ్జాక్ట్ టైం ఏంటి, 10 to 11 months. ఈ 10 to 11 months నువ్వు పర్ఫెక్ట్గా, ఒక కాన్సన్ట్రేషన్గా, ఒక ప్లానింగ్తోనే చదివితేనే ఫస్ట్ అటెంప్ట్లో నీట్ యూజీ 2026ని క్లియర్ చేస్తావు. ఎందుకు సార్ ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేయాలంటే, ఒకసారి ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేయలేకపోతే సో నెక్స్ట్ ఇయర్ నుంచి నువ్వు క్లియర్ చేయగలుగుతావు.
కానీ ఏజ్ అయిపోతా ఉంటుంది, స్ట్రెస్ అయిపోతా ఉంటుంది, సక్సెస్ అవుతానో లేదా అని ఇంకొక టెన్షన్ పడుతుంది. అంత టెన్షన్ పడడం ఎందుకు? అదేదో ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే సరిపోతుంది కదా. ఇప్పటి నుంచే నీట్ యూజీ 2026 టార్గెట్ పెట్టుకుని సరిపోతుంది కదా. ఇంట్లో కూర్చొని ఖాళీగా కూర్చొని ఆ సోషల్ మీడియాని స్క్రోల్ చేసే బదులు అదే ఇంట్లో కూర్చొని అదే నీట్ యూజీ రిలేటెడ్ సబ్జెక్ట్ చదివితే సరిపోతుంది కదా. అందుకోసమే ఈ పర్టికులర్ వీడియో, ఓకేనా. ఈ పర్టికులర్ వీడియో అందుకోసమే. నీ పేరెంట్స్ కన్న కలలైనా, నీ కలలైనా, సో నువ్వు నెక్స్ట్ ఒక 40 years చాలా హ్యాపీగా బ్రతకాలన్నా, సో నువ్వు తీసుకునే ఈ 1 year డెసిషన్, నువ్వు కష్టపడే ఈ 1 year కష్టం నిన్ను లైఫ్లో మంచి పొజిషన్లో నిలబెడుతుంది. సో హార్డ్ వర్క్ చేయి, నీ హార్డ్ వర్క్లోనే కష్టాన్ని అనుభవించు, నీ హార్డ్ వర్క్లోనే నువ్వు సుఖాన్ని అనుభవించు, నీ హార్డ్ వర్క్తోనే నువ్వు సక్సెస్ అవ్వు, ఓకేనా. సో చాలా మంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే చెప్తున్నాను, ఇప్పుడున్న గ్యాప్ మీకు జనరల్గా జూన్ 1 నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కాలేజ్ అనేది స్టార్ట్ అవుతాయి. ఇప్పటివరకు నీట్ రిలేటెడ్ ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటాయి, ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉండుంటారు, పర్లేదు. ప్రిపరేషన్లో ఉన్నప్పటికీ కూడా ఒకవేళ నీకు సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ జరుగుతున్నా కూడా నువ్వు ఇప్పటి నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే, ఇప్పుడు నీకు ఈ 2 months టైం ఏదైతే ఉందో, ఓకేనా, ఏప్రిల్ అండ్ మే ఏదైతే ఉందో, ఈ ఏప్రిల్ అండ్ మేలో ఇప్పుడు మనం రోడ్ మ్యాప్ గురించి మాట్లాడుకుందాం, ప్రిపరేషన్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో ఫస్ట్ ఇయర్ సిలబస్ ఆల్రెడీ చేసి ఉంటావు కదా, ప్యారలల్ గా నీట్ ని ప్రిపేర్ అయి ఉంటావు, నీట్ క్లాసులు జరిగి ఉంటాయి, చదువుకుంటూ వచ్చి ఉంటావు. ఈ ఫస్ట్ ఇయర్ సిలబస్ ఏదైతే ఉందో, ఫస్ట్ ఇయర్ సిలబస్ ని ఈ ఏప్రిల్ అండ్ మే మంత్ లో సెకండ్ ఇయర్ క్లాసెస్ విను, కానీ ఏప్రిల్ అండ్ మే మంత్ లో ఏం చేస్తావు, ఫస్ట్ ఇయర్ సిలబస్ ని కంప్లీట్ చేయి. ఎవరు? ఫస్ట్ ఇయర్ అయిపోయిన స్టూడెంట్స్, సెకండ్ ఇయర్ చదవబోతున్న స్టూడెంట్స్. సార్ సెకండ్ ఇయర్ అయిపోయింది, మే 4th రోజున ఎగ్జామ్ రాస్తున్నాం, మరి మా పరిస్థితి ఏంటంటే, మే 4th ఎగ్జామ్ అయిన వెంటనే ఒక 1 week టైం తీసుకో, 1 week టైం అయిపోయిన వెంటనే మళ్ళీ నీట్ యూజీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. ఎంజాయ్మెంట్లోకి వెళ్ళకు. సార్ ఎప్పటికీ చదువుతూనే ఉండాలా, కొద్దిసేపు కూడా రిలాక్స్ అవ్వద్దా? ఇప్పుడు రిలాక్స్ అవ్వకు, ఈ 1 year కష్టపడు, దాని తర్వాత చదువుకుంటూ లైఫ్ మొత్తం రిలాక్స్గా ఉండొచ్చు, చాలా హ్యాపీగా ఉండొచ్చు, ఓకేనా. సో ఎందుకంటే స్టూడెంట్స్ నుంచి మేము చూస్తున్నాం, ఫీడ్బ్యాక్లు వింటున్నాం, ఎంత తప్పులు చేశారు, ఎంతలా కష్టపడతా ఉన్నారు ఏంటనే మేము చూస్తున్నాం. కాబట్టి నేను మీకు ఈ వీడియో ఇస్తున్నాను అనమాట. ఏప్రిల్ అండ్ మే మంత్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇయర్ సిలబస్ ని కంప్లీట్ చేయి, ఓకేనా. ఫస్ట్ ఇయర్ సిలబస్ ని కంప్లీట్ చేయి. నీకు ఎప్పుడైతే జూన్ స్టార్ట్ అవుతుందో, ఓకేనా, జూన్ నుంచి స్టార్ట్ అవుతుందో ప్యారలల్ గా నీకు నీట్ రిలేటెడే జరుగుతూ ఉంటాయి. నీట్ రిలేటెడ్ జరుగుతూ ఉన్నప్పుడు, సో ఎప్పుడైతే నీట్ రిలేటెడ్ జరుగుతున్నాయో జూన్ నుంచి డిసెంబర్ వరకు, ఓకేనా, జూన్ నుంచి డిసెంబర్ వరకు కాలేజీలో ఏమన్నా చెప్పనీరా బాయ్, అసలు కాలేజీలో ఏం చెప్తున్నాడు ఏంటో పక్కన పెట్టు, చదువుకుంటూ వచ్చేస్తుంది. జూన్ నుంచి డిసెంబర్ వరకు నీ సెకండ్ ఇయర్ సిలబస్ తో పాటు, డైలీ సెకండ్ ఇయర్ సిలబస్ తో పాటు ఫస్ట్ ఇయర్ సిలబస్ ఏదైతే ఉందో దీన్ని సో నువ్వు మెమరైజ్ చేసుకుంటూ రావాలి. ఎవ్రీ డే నువ్వు సెకండ్ ఇయర్ సిలబస్ నే చదువు, కానీ ఫస్ట్ ఇయర్ సిలబస్ ని మెమరైజ్ చేసుకో. సెకండ్ ఇయర్ సిలబస్ నే చదువు, ఫస్ట్ ఇయర్ సిలబస్ ని మెమరైజ్ చేసుకో. దీనివల్ల నీకు ఏమవుతుంది అంటే, ప్యారలల్ గా ఫస్ట్ ఇయర్ సిలబస్ ఆల్రెడీ చదివి ఉన్నావు కాబట్టి అది మెమరైజ్ అవ్వుకుంటూ వస్తుంది. నెక్స్ట్ నువ్వు ఫోకస్ చేసే సెకండ్ ఇయర్ సిలబస్ ఏదైతుందో అది కూడా కంప్లీట్ అయిపోతుంది. సో కాబట్టి డిసెంబర్ వరకు నీ సిలబస్ అనేది చదవడం కంప్లీట్ అయిపోవాలి, ఓకేనా. మరి చదవడం ఏం చదవాలి సార్? ఎన్సీఆర్టీ ఫోకస్ చేయి, ఎన్సీఆర్టీనే ఫోకస్ చేయి. కొన్ని ఇన్స్టిట్యూషన్లలో ఉంటాయి, అందరు స్టూడెంట్స్ కనుక వాళ్ళందరికీ నీట్లో వస్తే వాళ్ళకి లాంగ్ టైమ్ స్టూడెంట్స్ రారు కదా, కొంతమందిని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. డైవర్ట్ అవ్వకు, ఎన్సీఆర్టీనే చదువు. ఒకటికి 10 సార్లు చదువు ఒక బుక్ను, ఒకటికి 50 సార్లు చదువు. 1 year టైం ఉంది. ఒక బుక్ను చదవడానికి ఎంత టైం పడుతుంది, ఎన్నిసార్లు చదవాలి ఏంటి అనేది ఒక ప్లానింగ్ వేసుకో, ఓకేనా. ఎప్పుడైతే డిసెంబర్ వరకు కంప్లీట్ అయిపోతుందో, నీ సిలబస్ చదవడం అయిపోతుందో, జనవరి 2026 ప్లస్ ఫిబ్రవరి 15th వరకు ఈ 45 days ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ ని రివైజ్ చేయి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ ని రివైజ్ చేయి. ఎవరు? సెకండ్ ఇయర్ ఐపీఈ చదవబోతున్న స్టూడెంట్స్ రివైజ్ చేయి. రివైజ్ చేసిన తర్వాత ఎప్పుడైతే నీకు ఈ ఫిబ్రవరి 15th నుంచి ఉంటుందో, ఈ ఫిబ్రవరి 15th నుంచి నువ్వు మార్చ్ అయిపోయే వరకు, సరే 45 days అనుకుందాం, నీ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ మీద ఫోకస్ చేయి. ఏంటి సార్ నేను ఇంత తక్కువ టైంలో ఫోకస్ చేస్తే నేను ఇంటర్మీడియట్లో నాకు మంచి మార్కులు వస్తాయా? నీ ఇంటర్మీడియట్ మార్కులను ఎవ్వడు దేకడు. ప్రపంచంలో ఇంటర్మీడియట్ మార్కులు ఎక్కడా పనిచేయవు, ఒక ఎంసెట్లో తప్పించి, అది ఆంధ్రప్రదేశ్లో తప్పించి అసలు యూజే లేదు. 50% నువ్వు తెచ్చుకోగలిగితే, ఓకేనా, 50% నువ్వు తెచ్చుకోగలిగితే అంటే నీ యొక్క సబ్జెక్టులలో 600 మార్కులకి మన స్టేట్లలో 300 మార్కులు నువ్వు తెచ్చుకోగలిగితే నువ్వు నీట్లో క్వాలిఫై అవుతావు, నీట్లో సీట్ వచ్చేస్తుంది అంతే. నీకు 60 out of 60 రావాల్సిన అవసరం లేదు, 100 out of 100 రావాల్సిన అవసరం లేదు, 1000కి 950 960 అవసరం లేదు. అసలు ఐపీ మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. ఏంటి సార్ నేను ఏప్రిల్ జూన్ ఒక్కటి చదివితే నాకు క్లియర్ అవుతుందా? సారీ, నేను ఒక
ఫిబ్రవరి మార్చ్లోనే నేను చదవగలిగితే ఐపీని క్లియర్ చేస్తానంటే ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా పర్లేదు రాబోయ్, నీ టార్గెట్ మాత్రం కాంపిటేటివ్ ఎగ్జామినేషనే అయ్యి ఉండాలి. ఓకేనా, కాంపిటేటివ్ ఎగ్జామినేషనే అయ్యి ఉండాలి. సో కాబట్టి ఇలా ప్లానింగ్ చేసుకో. ఒకవేళ నువ్వు కనుక ఐపీ ఎగ్జామినేషన్ కాదు, నువ్వు డ్రాపర్ క్యాండిడేట్ అయితే జాన్ నుంచి మార్చ్ ఎండింగ్ వరకు సో మళ్ళీ 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 రివిజన్ చేసేసాయి. సో ఇక ఏప్రిల్ మిగిలింది ఒక ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే వీలైనన్ని మాక్ టెస్ట్లు చేయాలి. ఎన్ని వీలైతే అన్ని మాక్ టెస్ట్లు, ఎన్ని వీలైతే అన్ని టెస్ట్ సిరీస్ రోజుకి ఒకటి రాసినా కూడా పర్లేదు. ఎందుకు సార్ రోజుకి ఒకటి రాసినా పర్లేదు అంటే, ఇప్పుడు 720 వచ్చినోనికి నీకు 550 వచ్చినోనికి మరి వీడు బాగా చదువుతాడా? వీడే టాపరా? నీకు చదవడం రాదా? సో వీడికి నీకు నా తేడా ఏంటో తెలుసా? వీడు ప్రాక్టీస్ చేస్తాడు. వీడి దగ్గర ఉన్న స్కిల్ ఏంటో తెలుసా? వీడు ఏం చేస్తాడంటే పేపర్ ప్రజెంటేషన్ స్కిల్స్ ఏంటో తెలుసు, చదివిన దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలుసు. మరి 550 వచ్చినోనికి చదువు రాదా? చదవచ్చు, సబ్జెక్ట్ వచ్చు, కానీ పేపర్ ప్రజెంటేషన్ స్కిల్స్ తెలియదు. మన వాళ్ళు ఏంటంటే చదువుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. చదివిన దాన్ని ఇంప్లిమెంట్ చేస్తేనే మార్కులు వస్తాయని మర్చిపోతారు. చదివిన దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తేనే మార్కులు వస్తాయని మర్చిపోతారు. చదివిన దాన్ని నీట్ ఎగ్జామినేషన్లో అక్యురేట్గా రాస్తేనే మార్కులు వస్తాయని మర్చిపోతారు. నా దగ్గర సబ్జెక్ట్ ఉంది సార్, కానీ నాకు మార్కులు రాలే. నీకు మార్కులు రాలేదంటే నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలంటే నీకు పేపర్ ప్రజెంటేషన్ స్కిల్స్ అనేవి రావట్లేదు. సో కాబట్టి ఏప్రిల్ మంత్ మొత్తం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. అలా నువ్వు ప్రాక్టీస్ చేస్తూ తప్పులను వెతుక్కున్న తప్పులని కరెక్ట్ చేసుకో. తప్పులను వెతుకున్న తప్పులను కరెక్ట్ చేయి. కరెక్ట్ చేసిన వాటిని ఎగ్జామినేషన్లో ఇంప్లిమెంట్ చేయి. అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు. ఓకేనా? నీ టార్గెట్ నీట్ యూజీ 2026 కదా, ఇప్పటి నుంచే ప్రయత్నించవచ్చు, ఇప్పటి నుంచే ట్రై చేయి. ఇప్పటి నుంచి ట్రై చేయకపోతే టైం మీదకి వచ్చేసరికి సార్ సిలబస్ కంప్లీట్ కాలేదని ఏదో ఒక సాక్ చెప్పాల్సి వస్తుంది. మళ్ళీ లాంగ్ టర్మ్కి వెళ్ళాల్సి వస్తుంది, అక్కడ ఇంకా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓకే, సో మీరు ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవుదాం అనుకుంటే మీకు ఈ కోర్స్ అనేది యూజ్ అవుతుంది. మీరు ఎక్కడ తీసుకున్నా పర్లేదు, మీకు ఇక్కడ ఉన్న టెస్ట్ సిరీస్ అనేవి మీకు ప్రాక్టీస్ టెస్ట్ల కోసమైనా యూజ్ అవుతాయి. ఇక్కడ ఉన్న ఎంసీక్యూస్ అనేవి మీకు మీ యొక్క మార్కులని ఇంక్రీజ్ చేసుకోవడానికి యూజ్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కొంచెం లెంత్ అయి ఉండొచ్చు, నాకు చెప్పాలనిపించింది చెప్పేశాను. మీకు ఏమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.